మనం నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండగా, నిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మన జీవితాల్లో ఆయన మార్గాల్ని సరళపరిచి దేవుడు తన కార్యాల్ని ఒక్కొక్కటిగా మన జీవితాల్లో జరిగించుకుంటూ వెళ్ళిపోతారు. ఆమేన్. మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ కార్యం ఎప్పుడు దేవుడు సంపూర్ణం చేస్తాడో మనకు తెలీదు. ఊహించని రీతిలో దేవుడు కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఉదయాన్న దేవుణ్ణి మనం ఖచ్చితంగా తప్పకుండా స్తుతించబద్దులమై ఉన్నాం. మరి ఈ డిసెంబర్ నెల 26వ తేదీన మీరందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. మరి రాత్రంతా క్రిస్మస్ అడావిడిలో ఆరాధనలో నలిగిపోయారు. అయినను దేవుడు చక్కటి కృప, చక్కటి మెలుగు మీకు అనుగ్రహించి మరలా ఆయన సన్నిధిలో అరుణోదయాన్ని ప్రభు దగ్గర చేరే భాగ్యాన్ని ఇచ్చారు. పిల్లల ఈ దినం ఒక చిన్న వాగ్దానాన్ని, పెద్దది కాదు, ఒక చిన్న వాగ్దానాన్ని మీకు తెలియచేసి ముగిస్తాను. చూడండి, హోషియా పుస్తకం 14వ అధ్యాయం 5వ వచనం. హోషియా పుస్తకం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి అమ్మా. ఆమేన్. చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతనికి ఉంటాను, ఉందును అని ప్రభు ఈ దినమున వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియులరా, మన దేవుడు మనకి ఎల్ల వేళలా చెట్టుకి మంచు ఎలాగైతే ఉంటుందో నేను అతనికి ఉంటాను అని సెలవిస్తున్న దేవుడు. చూడండి, కొన్నిసార్లు మంచుని మనం కనిపెట్టలేం, మన కనులకు కనపడదు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే దాన్ని మంచు ఆవరించి ఉంటుంది. ఇలాగనే ప్రియుల దేవుడు అంటున్నారు, నేను నా ప్రజలైన వారికి మంచు వలె నేను ఉండి వారికి ఎల్లవేళ తోడుగా ఉండి నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున మంచు మన మీదకి ఎలా కురిపించబడుతుందో ప్రభు కూడా తన కృపని మన మీద కుమ్మరించి ప్రతి నిత్యము ప్రియులరా మనకు తోడుగా ఉంటానని ఈ దినమున దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోబు పుస్తకం 38వ అధ్యాయం 28, 29 వచనాల్ని మెల్లగా చదవండి. యోబు పుస్తకం 38వ అధ్యాయం 28, 29 వచనాలు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడు ఎవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టిస్తున్నాడు? చాలండి ప్రియులారా, ఈ జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. చూడండి, మంచును గురించి ప్రియులారా యోబు గారు రాస్తున్నారు. మంచుకు తండ్రి ఉన్నారా? మంచు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? మంచును ఎవరు పుట్టిస్తున్నారు? నీటిపైన జలములు గడ్డకట్టేటట్లుగా, అగాధ జలములను గట్టిపరిచేటట్టుగా మంచుకు ఎవరు ఆజ్ఞిస్తున్నారు? మంచుని ఎవరు పుట్టిస్తున్నారు అని యోబు అంటూ ఉన్నారు. అంటే పిల్లరా, ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగనే మంచు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ప్రియులారా కురిసే ఈ మంచుకి తండ్రి ఎవరు? ఎవని గర్భములోంచి వస్తుంది అని ఆలోచించి
ప్రియర మరొక వాక్యంలో యోబు పుస్తకం 37వ అధ్యాయం 10వ వచనంలో, యోబు పుస్తకం 37:10లో దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. కొట్టండి గట్టిగా ఒకసారి చప్పట్లు. ఆమేన్. మంచు ఎలా పడుతుంది? దేవుని ఊపిరి వలన. మీరు వినండి, దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు శ్వాస విడిస్తే ప్రియులారా ఏమవుతుంది? మంచు పుట్టి ఆ మంచు దేవుని బిడ్డలమైన మన మీదకి, దేవుని ప్రజలమైన మన దగ్గరికి వచ్చి ఆ మంచు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆవరించి మన జీవితాల్ని దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా నిలబెడుతూ ఉంది. ఆమేన్. మంచు కురిసే చెట్టు, వర్షం కురిసే చెట్టు ఎప్పుడు కూడా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మంచు కురిసే చెట్టు, వర్షం కురిసే చెట్టు పిల్లలు ఎప్పుడు చూసినా ఆశీర్వాదకరంగా ఫలిస్తూనే ఉంటుంది. మన జీవితాలు 2023వ సంవత్సరం అంతా ఎన్నో కార్యాలను చేసిన దేవుడు మరలా మన జీవితాలను కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ప్రియులారా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మంచు వలె, వర్షం వలె ఆయన మనకుండి మనల్ని ఆశీర్వాదకరమైన జీవితాల వైపు, ఆశీర్వాదకరమైన అనుభవాల వైపు నిలబెడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షమును పుట్టించువాడు ఆయనే. మంచు తన ఊపిరి వలన వర్షమునకు ఆజ్ఞ ఇవ్వగా అది మన మీద కురుస్తుంది. మంచునకు పిల్లరా మంచు ఆయన ఊపిరి విడవగానే ఏం చేస్తుంది తెలుసా? మన మీద మంచు కుమ్మరింపబడుతుంది. ఆయన అంటున్నారు, నేను మంచు వలె మీకుంటాను, చెట్టుకు మంచు ఎలాగుందో నేను మీకు ఉంటాను అంటున్నారు. అంటే ఎప్పుడు సర్వశక్తుని ఊపిరి మనకు జీవం కలగచేసి మనల్ని ఏం చేస్తుంది? భూమి మీద మనల్ని సజీవులుగా నిలబెట్టి మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని దీవిస్తుంది. ప్రియులారా ఆఖరిగా ఒక మాట, యోబు పుస్తకం 29:19 మంచును గూర్చి యోబు చాలా చక్కగా ఆయన వివరించారు. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు అది నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగక ఘనత కలుగును. పిల్లరా చాలు, నాకు ఎడతెగక ఘనత కలుగును. ఇక్కడ చూస్తూ ఉంటే నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. వేళ్ళుని మనం చూడలేం. మీరు వినండి, వేళ్ళు మనకు కనపడవు, చెట్టు లోపలికి భూమిలో పాతుకుపోయి ఉంటాయి. అయితే ఆ వేళ్ల చుట్టూ కూడా నీళ్లు ఆవరించి ఉంటాయంట. మనం నీళ్లు పోయకపోయినా చూడండి, మన ఇంట్లో పెంచుకుని 1-2 మొక్కల్ని మనం పెంచలేక మన చేతులు లాక్కొస్తాయి. కానీ ఈ సృష్టిలో కొన్ని కోటాను కోట్ల పచ్చని వృక్షాలు పిల్లరా ఏ నీళ్లు పోయబడకే. మీరు వింటున్నారా? ఏ మనిషి కష్టపడకుండానే అవి విస్తార వృక్షాలుగా మారి ప్రజలకి ఆహారం ఇచ్చే ఫలాల్ని, ఆహారం ఇచ్చే ప్రియులారా సమస్తమైన ఈవులని, జీవాన్నిచ్చే ప్రకృతికి సంబంధమైన జీవవాయువుని చెట్లు మొక్కలు మనకు అనుగ్రహిస్తున్నాయి. కారణం ఏంటంటే దాని వేళ్ళు నీళ్లతో నింపబడి ఉన్నాయి. దాని వేళ్ల చుట్టూ నీళ్లను నింపిన దేవుడు, స్తోత్రం చెప్పండి, నీళ్లను ఆవరింపు చేసిన దేవుడు అంటూ ఉన్నాడు. యోబు నా కొమ్మల మీద ఏమి నిలిచింది? మంచు నిలిచింది. కొమ్మలు అంటే యోబు అంటే మనిషి, ఆ మనిషికి ఏమున్నాయంట? కొమ్మలు ఉన్నాయంట. అంటే ప్రియరా మనిషి చెట్టు అంటే కాదు, చెట్టు వల్లే దేవుడు ఏం చేశాడు? చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతన్ని కొంటానని, నేను మీకు ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆ వాగ్దానాన్ని యోబు ప్రియులారా తన జీవితంలో అన్వయించుకున్నవాడై ఇదిగో కొమ్మల మీద, నా కొమ్మల మీద ఏమి నిలబడుతుంది? మంచు నిలబడి ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన మంచు నన్ను నా కొమ్మల మీద కురిపిస్తున్నాడు గనుకనే నాకేం కలుగుతుంది? ఎడతెగని ఘనత. ఆమేన్. ఎడతెగని ఘనత అంటే దేవుడు నీకుంటే, మంచు వలె నీకుంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. అంతటితో ఆగకుండా నీకేం కలుగుతుంది తెలుసా?
నీ నిత్య జీవితంలోనూ నిజ జీవితంలోనూ ఎడతెగని ఘనత ఎప్పుడు నీ జీవితం ఘనపరచబడుతూనే, ఎప్పుడు నీ కుటుంబం క్షేమాభివృద్ధిలో నడిపించబడుతూనే ఉంటుంది. మరి ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు మనకుండి మనకు ఆశీర్వాదాన్ని, జీవాన్ని కలగచేసి, ప్రియులారా, మనలకి ఎడతెగని ఘనతను దేవుడు కలగచేయును గాక. ఆమేన్. అందరూ మోకరించి అందరూ లేచి నిలబడి చేతులు చాపి ఒక్క నిమిషం అందరూ అలాగున ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక్క నిమిషం అందరూ చేతులు చాపండి, మనసారా ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుని స్తుతిస్తుండగా, దేవుని ఆరాధిస్తుండగా ప్రభు మీలోకి దిగివచ్చి, మనలోనికి దిగివచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు చెట్టుకు మంచు ఉన్నట్లుగా మనల్ని ఆశీర్వదిస్తానని, దీవిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయ కాలంలో దేవుడు మన ఎడల తన కృపను విస్తారంగా మన ఎడల అనుగ్రహించబోతూ ఉన్నారు. హల్లెలూయా. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ అరుణోదయాన్ని పక్షులను మేలుకొనక ముందే నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినమున చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందినని వాగ్దానం చేశారు గనుక ఈ దినం ప్రభువా మా జీవితాల్లో విశేషమైన కృప కలగ చేసి ఆశీర్వదించి ఈ దినమంతా ఫలభరితంగా మమ్మల్ని మార్చండి. ఎడతెరగని ఘనతను మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.